మాఘపురాణము 4వ అధ్యాయము. కుస్సరుని వృత్తాంతము. పులి ముఖము గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలమున కుస్సరుడు అని పేరు గల విప్రుడొకడు ఉండెను. అతడు కర్దమ ముని యొక్క కుమార్తెను వివాహం ఆడెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసం చేయటం, శ్రద్ధ చూపటం, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యముల యందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను. ఈ విధముగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు పోవాలనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమును చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది, ఇది నా భాగ్యమని ఆ విప్ర యువకుడికి సంతృప్తి చెందెను. మాఘమాసమంతయు ఇచ్చటనే ఉండి అధిక ఫలమును సంపాదించదను అని మనసున నిర్ణయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేయుచు భక్తితో భగవంతుడిని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆ విధంగా నది తీరమున 3 సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలం సంపాదించెను. ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపస్సు ఆచరించవలనని తలంచి ఆ సమీపం నుందొక పర్వతంపై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను. అట్లా కొంతకాలం నిష్ఠతో నిశ్చల మనసుతోనూ తపస్సు చేయుచుండెను. అతన్ని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమాయెను. ఆ విప్రయువకుడికి కన్నులు తెరిపించి చూసేసరికి శంఖము చక్ర గదాధారుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతిలో స్తోత్రం చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుడిని భక్తిభావమునకు శ్రీహరి సంతాసమంది అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమారా, నీవు భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్ను చేసుకొంటివి. అదే నీ ఎట్లనగా నీవు విడవకుండా అనేక పర్యాయము మాఘమాసంలో నదీ స్నానం చేసి తపశ్శాలురు కూడా పొందిన మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగింది. కాన నీకేమి కావలేనో కోరుకొనుము, నీ అభీష్టమును నెరవేర్చుకుందునని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులను ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించింది. నిన్ను చూచింది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకుటకు నా మనసు అంగీకరించటలేదు. మనజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకు ఇంకేమీయో అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటులా కనిపించినదో అటులనే అన్ని వేళల యందు ఈ స్థలమునందు భక్తులను దర్శనమిచ్చుచుండవలనని అదే నా కోరికని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికకు మన్నించి అభీష్టం నెరవేర్చుగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయాను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చింది. వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి. మాఘపురాణము 4వ అధ్యాయము సమాప్త. జై శ్రీమన్నారాయణ.